చనిపోయారు. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, ఇదంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించినటువంటి ఆలయం. ఈయన చాలా రోజులుగా ఇక్కడే ఉంటూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఆలయం పెద్ద ఎత్తున ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందినటువంటి నేపథ్యంలో ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఉదయం దాదాపుగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. మనం చూడొచ్చు, ఇక్కడ రైలింగ్ చూస్తే రెండు వైపులా కూడా ఆలయానికి, ఇది ప్రస్తుతం ఆలయం, ఈ ఆలయంలో ఉండేటటువంటి రైలింగ్ ఒకవైపు నుంచి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మరోవైపు నుంచి బయటకు వచ్చేటందుకు రెండు రహదారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇది ప్రైవేట్ ఆలయం, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదు. అయినప్పటికీ కూడా జిల్లా ఎస్పీ ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, స్పష్టంగా ఇక్కడ రైలింగ్ విరిగిపోయినటువంటి నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. కేవలం భక్తులు ఇటు నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా దీనిపైన పడటం, ఈ రైలింగ్ ఒక్కసారిగా అటువైపుగా కుంగిపోవడంతో ఇక్కడ ఒకరిపైన ఒకరు మహిళలు పెద్ద ఎత్తున పడిపోయారు. దీంతో ఆ తొక్కిసలాట ఘటనలో దాదాపు 9 మంది మహిళలు, ఒక బాలుడు చనిపోయారు అనేటటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి అధికారికంగా కూడా 10 మంది ఇప్పటివరకు చనిపోయారు, 20 మందికి గాయాలయ్యాయి. ఘటనలు ఉండేటటువంటి మొత్తం చూస్తే భీతావహమైనటువంటి పరిస్థితి. ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున పూజా సామగ్రిని తీసుకుని వచ్చినటువంటి మహిళలు ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోయారు. మొత్తం కూడా చనిపోయారు అనేటటువంటి వార్త తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు రోదనలతో మిన్నంటుతుంది కాశీబుగ్గ ఆసుపత్రి. మొత్తం ప్రస్తుతానికి 10 మంది డెడ్ బాడీస్ను కూడా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలినటువంటి దాదాపు 20 మంది గాయపడినటువంటి వారిని అటు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి, దాంతోపాటుగా పలాసలు ఉండేటటువంటి కిడ్నీ ఆసుపత్రులు, దాంతోపాటుగా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి చేరుకొని మొత్తం కూడా ఘటనకు సంబంధించినటువంటి దీనిపై నిమగ్నమై ఉన్నారు, సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మనం చూడొచ్చు, ఆలయంలో ఉండేటటువంటి పరిస్థితి దాదాపుగా ఊహించింది, నిర్వాహకులు కూడా ఊహించినంత మంది పబ్లిక్ ఇక్కడికి భక్తులు రావటం, దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగటం అనేటటువంటిది జరిగింది. మనం చూడొచ్చు, స్వామివారి దర్శనం కోసం అని చెప్పి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. స్థానికులు కానీ పోలీసులు కానీ చెప్తుంది ఒకటే, ఆలయంలో ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేశారు. ఎందుకంటే రెండు వైపులా కూడా రైలింగ్స్ పెట్టారు. వచ్చేటటువంటి భక్తులు, వెళ్ళేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఈ తొక్కిసలాట నేపథ్యంలో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం భక్తులకు సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డారో ఆ సమయంలో అనేటటువంటిది. చాలామంది చెప్పులు, అదేవిధంగా పూజకు సంబంధించినటువంటి సామగ్రి ఇక్కడ మొత్తం కూడా పడిపోయి ఉన్నాయి. రైలింగ్ పూర్తిగా ధ్వంసమైంది. అంటే ఇది ఇటీవల కాలంలోనే ఆలయ అభివృద్ధి జరుగుతోంది, మెల్లగా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ ఆలయానికి వెంకటేశ్వర స్వామి తిరుపతి ఆలయం తర్వాత మళ్ళీ ఈ ఆలయాన్ని అంతగా అభివృద్ధి చేస్తానని చెప్పి నిర్వాహకులు ఇచ్చినటువంటి ప్రకటనలు, దాంతోపాటుగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రచారం నేపథ్యంలో ఈ గుడికి పెద్ద ఎత్తున భక్తులు ఏకాదశికి రావటం, దీంతో ఒక్కసారిగా ఈ రైలింగ్ పైన భక్తులు పడటంతోనే ప్రమాదం జరిగిందని చెప్పి కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు కూడా చెప్పారు. అయితే కేవలం ఇది ప్రైవేటు నిర్వాహకులు చేసినటువంటి ఆలయం మాత్రమే, దీనికి దేవాదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి చెప్తున్నారు. అయితే ముందస్తు చర్యగా స్థానిక పోలీసులు ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి ముందుగానే చెప్పినటువంటి నేపథ్యంలో దాదాపుగా 200 మంది ఫోర్స్ని ఇచ్చామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అయితే ఒక విషాదకరమైనటువంటి ఘటనగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా కార్యక్రమాలు జరిగాయి స్వామివారికి సంబంధించి. అయితే వీటిలో పాల్గొనవలసినటువంటి